అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మనము అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. కాబట్టి గత ఎపిసోడ్లో మనము ధ్యానించాం, ఏలాము దేశము గురించి మనం ధ్యానించాం. ఏలాము దేశము అనగా నేటి ఇరాన్ దేశం. కాబట్టి ఇరాన్ దేశమును దేవుడు తన ప్రవచన రూపముగా ఆయన ఇరాన్ దేశమునకు ఏమి చేయబోతున్నాడనేది మనం యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయంలో 36, 38 వచనాల్లో 38వ వచనం ధ్యానించాం మనం. నా సింహాసనమందు నేను అచ్చట స్థాపించి ఏలాములో నుండి రాజులను అధిపతులను నాశనం చేసేదను. 36వ వచనం నేను ఏలాము యొక్క బలమును, 35వ వచనమును ధ్యానించాం. నేను ఏలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఏలాము యొక్క బలము ఏమై ఉన్నది? ఏలాము యొక్క బలము, ఇరాన్ యొక్క బలము తమ ఆయుధములై ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము ఏలాము యొక్క బలము, ఇరాన్ల యొక్క బలము ఈ దేవుని యొక్క తీర్పు పొందేటువంటి జాతి ఏలాము. కాబట్టి యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలు, దేవుని యొక్క తీర్పు పొందేటువంటి జాతి ఏలాము జాతి, ఇరాన్ దేశం అనగా ఇరాన్ దేశం. కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి ఇశ్రాయేలు దేశం. కాబట్టి వీరు దేవుని ప్రజలు. ఈ యొక్క ఏలాము దేశము వారు దేనిపైన ఆధారపడ్డారు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వారు తమ బలము పైన ఆధారపడ్డారు. వారి బలం ఏమై ఉన్నది? వారి సైన్యమై ఉన్నది. కాబట్టి నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఏలాము యొక్క, ఇరాన్ యొక్క బలము ఏమై ఉన్నది? తమ దేశము యొక్క సైన్యము, తమ దేశము యొక్క ఆయుధములను ఆ దేశము నమ్ముకొనింది. కాబట్టి ఇరాన్ తమ సైన్యమును, తమ ఆయుధములను, తమ బలమును ఆధారం చేసుకొని ఉంది. కానీ ఇశ్రాయేలు దేశం దేన్ని ఆధారం చేసుకొనింది? పరిశుద్ధ గ్రంథం మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇరాన్ దేశం, ఏలాము దేశము మనిషి తన బలమును, ఆయుధమును, సైన్యము పైన ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు దానిని విరిచివేశాడు. దేవుడు దానిని విరక్కొట్టాడు. అదే ఈ దినమున మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు వారు దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉన్నది. వారు దేవుని యందు ఆధారపడ్డారు. ఎందుకంటే వారి చుట్టూ ఏ దేశాలు కూడా వారికి సహకరించడం లేదు. ఏ దేశాలు వారు, ఏలాము యొక్క బలము విరగొట్టబడింది. ఇశ్రాయేలు తిరిగి లేవనెత్తుతున్నాడు. దేవుడు తిరిగి లేవనెత్తబడింది ఇశ్రాయేలు దేశం. కాబట్టి ఏలాము విరిగినటువంటి విల్లు. పరిశుద్ధ గ్రంథంలో బహు జాగ్రత్తగా మనము గమనిస్తాం. యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 34 నుంచి 35, 39వ వచనము ఏలాము యొక్క ప్రవచనము. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము దేన్ని సూచిస్తుంది? బహు జాగ్రత్తగా మనము చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము మనము ధ్యానించినట్టయితే, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ఎండిపోయినటువంటి ఎముకలు దేనికి సాదృశ్యము? ఆ యొక్క నరపుత్రుడా, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయను నన్ను దింపెను. యెహెజ్కేలుతో చూపిస్తూ ఉన్నాడు. ప్రవచనమెత్తి ఇలాగు, ఎండిపోయిన ఈ ఎముకలతో బ్రతుకగలవాని యెహెజ్కేలు అడిగినప్పుడు ఆయన చెప్తూ వస్తున్నాడు. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారలారా, యెరూషలేము చుట్టూ ఇశ్రాయేలు ఒంటరి దేశము.
ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి దేశములను ఆయన ఎండిపోయిన ఎముకలతో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహెజ్కేలు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? 5వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెహెజ్కేలు 37వ అధ్యాయము ఇశ్రాయేలుల గురించి వ్రాయబడి ఉన్నది. చూడండి 12వ వచనము, 11వ వచనము, 10వ వచనం నుంచి, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలిచింది. ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్నటువంటి దేశములు ఇప్పుడు జీవాత్మను, ఊపిరిని పీల్చుకుంటున్నాయి, ఊపిరిని పొందుతున్నాయి. అవి తిరిగి ఆలోచిస్తూ ఉన్నారు. వారు మేము యెరూషలేముకి ఇశ్రాయేలుకి ఇన్ని సంవత్సరాలు తోడుగా లేము అని వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకొని వారు ఎలాగైతారు? లెక్కింపలేని శక్యము కాని మహాసైన్యముగా మారబోతున్నారు. వారు ఇశ్రాయేలు దేశమునకు వారు సపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఇశ్రాయేలీయులందరూ ఈ దినమున యూదా దేశంలో 2 గోత్రాల వాళ్ళే ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడుతున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి దేశములన్నీ కూడా జీవాత్మను పొంది ఎండినటువంటి ఎముకల స్థానములో అవి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పొంది ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను ఊదుచున్నాను. కాబట్టి ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము ఇశ్రాయేలీయులను గురించి, ఇశ్రాయేలు దేశమును గురించి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్నటువంటి ఆ రాజ్యములను గురించి వ్రాయబడి ఉన్నది. ఆ ఇశ్రాయేలీలు 12 గోత్రాలు సమకూర్చబడి ఆ దేశములన్నీ కూడా యెరూషలేము ఇశ్రాయేలీలకు అండగా నిలబడతాయి. కాబట్టి వారిలో జీవాత్మను వచ్చినట్లు యెహెజ్కేలు గ్రంథము 10వ వచనము, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా వారు నిలిచిరి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరిని ఆధారం చేసుకున్నారు? దేవునిని ఆధారం చేసుకున్నారు. ఇశ్రాయేలు దేశము చుట్టూ ఇన్ని సంవత్సరములు వారు ఒంటరిగానే ఉన్నారు. దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. కాబట్టి ఆ ఇర్మియా గ్రంథంలో రాయబడినట్టు, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టు, 16వ అధ్యాయంలో రాయబడినట్టు, ఈ యెరూషలేమా భూమి యొక్క నట్ట నడుమ నివసించు యొక్క జనము ఇశ్రాయేలీయులు. కాబట్టి దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అవి ఏ స్థితిలో ఉన్నాయి? ఎండిపోయినటువంటి ఎముకల స్థితిలో ఎముకలు సూచిస్తున్నాయి. కాబట్టి యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి చెప్పినప్పుడు ఎండినటువంటి ఆ యొక్క ఎముకలు జీవాత్మ ఊదినప్పుడు, జీవాత్మ రమ్మని యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి చెప్పగా అవి జీవాత్మను పొందాయి. కాబట్టి ఆ ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలం. ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లా, ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? మన చుట్టూ కూడా శత్రు దేశాలే ఉన్నాయి, మనము విఫలమైనాం, మనము నాశనమైపోతామని వారు అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇలా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. మీరున్న సమాధులు, వారి చుట్టూ ఉన్నటువంటి రాజ్యములు వారు సమాధుల వలె ఉన్నారు. వారు ఇశ్రాయేలు దేశమునకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయమును చూస్తూ కూడా వారు నిర్లక్ష్యము చేస్తూ సమాధుల వలె ఉన్నారు, సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. కాబట్టి నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మేము బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా,
నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. కాబట్టి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్నటువంటి రాజ్యములన్నిటినీ ఆయన ఆ యొక్క ఎముకలను సూచిస్తూ ఉన్నాయి. వాటిలో జీవాత్మను నింపుతున్నాడు. అవి ఆలోచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ జీవాత్మను నింపి ఆయన నిలవబెట్టబడుతున్నాడు ఒక మహా సైన్యముగా, ఒక మహాశక్తిగా. కాబట్టి ఇక్కడ ఒక మనిషి యొక్క రూపము కనపడుతుంది మనకి. మనిషి యొక్క రూపము. ఏ రూపము? యెహెజ్కేలు 32వ అధ్యాయం 37వ అధ్యాయంలో ఒక మనిషి యొక్క రూపము కనపడుతుంది. జాగ్రత్తగా మనం చూసినట్లయితే 4 ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదిగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మముగా మీరు బ్రతుకుదురు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఒక మనిషి యొక్క రూపము కనపడుతుంది. కాబట్టి దేవుడు ఆ యొక్క రూపము తయారు చేయబోతున్నాడు ఇశ్రాయేలు పక్షముగా. ఒక మహా గొప్ప రూపముగా కనబడబోతుంది ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి రాజ్యములు, ఇశ్రాయేలు గూర్చినటువంటి యొక్క ప్రవచనం. కాబట్టి దానికి విరుద్ధంగా ఏమి రూపించబడింది? ఆయన ఒక రూపమును తయారు చేయబోతున్నాడు. ఒక మనిషి యొక్క రూపమును ఆయన తయారు చేయబోతున్నాడు. కాబట్టి దానికి విరుద్ధంగా ఏమి చూపిస్తున్నాడు? యెహెజ్కేలు 38వ అధ్యాయములో మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా మాగోగు దేశపు వాడైనటువంటి గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతనిని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. కాబట్టి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? మాగోగు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మాగోగు గురించి నేను చెప్తానని ముందే చెప్పాను మీకు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మాగోగు దేశపు వాడగు గోగు. మాగోగు అనేది ఒక దేశము, దానిలో ఉన్నటువంటి అధిపతి గోగు. కాబట్టి ఈ యొక్క గోగు రూపింపబడినప్పుడు యాషువా మెస్సియా వారు, దేవుడైనటువంటి యెహోవా వారు యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఒక మనిషి రూపమును, ఆ యొక్క జీవాత్మను, నరములు సంధింపబడి ఎముకలు అతుకబడి ఒక రూపము తయారు కాబోతుంది, మనిషి యొక్క రూపము. కాబట్టి ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి రాజ్యములన్నీ కలిసి ఆ 12 గోత్రాలన్నీ కలవబోతున్నాయి. ఒక రాజ్యముగా వారు కట్టబడిపోతున్నారు. ఒక మనిషి యొక్క రూపమును కనపడుతుంది. కాబట్టి వీరందరూ ఎవరితో యుద్ధము చేస్తారు? గోగుతో. మాగోగు దేశపు వాడైన గోగు ఆల్రెడీ వాడు ఉన్నాడు. కాబట్టి యెహెజ్కేలు 38వ అధ్యాయములో. కాబట్టి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 49 అధ్యాయంలో ఏలాము అనగా పర్షియా దేశము, ఇరాన్ యొక్క బలమును వింటిని విరిచాడు. కాబట్టి ఇరాన్ దేశము, పర్షియా దేశము, ఏలాము దేశము తమ ఆయుధములను ఆధారం చేసుకొని ఎవరిని కూడబెట్టుకొని రాబోతుంది? గోగును కూడబెట్టుకొని రాబోతుంది. కాబట్టి గోగుతో ఆ యొక్క ఈ ఏలాము దేశము కలిసి గోగుతో ఉన్నది. ఏలామునకు ఎవరు సహకరిస్తున్నారు? గోగు సహకరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గోగుతో యుద్ధము చేయుటకు దేవుడు ఎండినటువంటి ఎముకలతో ఉన్నటువంటి ఒక లోయలో ఉన్నటువంటి సమాధులలో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలలోకి జీవాత్మను రప్పిస్తున్నాడు. ఇశ్రాయేలు యెరూషలేము దేశములో చుట్టూ ఉన్నటువంటి ఆ రాజ్యములన్నిటినీ ఆయన లేపబోతున్నాడు. లేపి అవి ఇప్పుడు జీవాత్మను రమ్మని ఊదగా అవి ఆలోచిస్తున్నాయి. వాటిలో జీవం వస్తున్నది. అవి ఊపిరి పీల్చుకుంటున్నాయి. అనగా అవి ఆలోచిస్తున్నాయి. ఆ దేశాలన్నీ కూడా అవి నిలబడబోతున్నాయి. ఇశ్రాయేలు దేశమునకు అండగా నిలబడబోతున్నాయి. తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఉన్న 2 జాతుల వారి, కానీ ఇప్పుడు 10 జాతుల వారు కూడా, ఇశ్రాయేలీయులందరూ 12 గోత్రాలు కూడా వారు ఒకటి కాబోతున్నారు.
కాబట్టి ఇది దేవుని యొక్క యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి మనము ఏలాము ప్రవచనము గురించి ధ్యానించాం పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఇశ్రాయేలు గురించి మనము ధ్యానించాం. ఇశ్రాయేలు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము బహుజాగ్రత్తగా లేఖనములు మనం సరిచూసుకోవాలి. ఏలామును గురించి ఈ యొక్క ప్రవచనం, ఇశ్రాయేలు గురించి ఈ ప్రవచనం. కాబట్టి ఆ యొక్క ఈ ఇశ్రాయేలీల గురించి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, అది ఒక మనిషి రూపము కనపడుతుంది. అందులో మనిషి రూపము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో గోగుతో యుద్ధము చేయబోయేది ఎవరు అంటే ఈ యొక్క రూపమును సంతరించుకున్నటువంటి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఆ దేవుడు జీవాత్మను ఎముకలను అతికిచ్చి ఒక రూపమును ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క మనిషి ఆ గోగుతో యుద్ధము చేయబోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నిన్నటి దినమున ఏలామును అనగా ఇరాన్ దేశమును గురించి ధ్యానించాం. నిన్నటి దినమున ఇశ్రాయేలు దేశము గురించి ఈ ప్రవచనము పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనమందరం కూడా యెరూషలేము యొక్క క్షేమం గురించి, ఇశ్రాయేలు యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి యుద్ధములో శక్తివంతమైనటువంటి రాజ్యము ఈ యొక్క ఏలాము రాజ్యము. దాని వింటిని విరిచిన వాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క ఏలాము దేశము వారు జ్ఞానమును ఆధారం చేసుకున్నారు, డబ్బును ఆధారం చేసుకున్నారు. ఆ యొక్క చమురును అమ్మి ఆ ధనమును సమకూర్చుకున్నారు. వారు ఆ జ్ఞానమును ఏ జ్ఞానం వాడారు? వాళ్ళు డ్రోన్లు వదిలి ఆ యొక్క యుద్ధము చేస్తున్నారు. కాబట్టి వారు జ్ఞానమును సంపాదించుకున్నారు, వారు ధనమును సంపాదించుకున్నారు. ఇశ్రాయేలు వారేమో దేవుని ఆధారం చేసుకున్నారు. ఎండిపోయిన ఎముకలు దాని చుట్టూ ఉన్నటువంటి రాజ్యములను సూచిస్తూ ఉన్నాయి. అవి తిరిగి మరలా కలుస్తాయి, ఒకదానికొకటి ఎముకలు అతుక్కుంటాయి. అవి కలుస్తాయి, ఎముకలు ఒకదానికొకటి అతుక్కుంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది బహు జాగ్రత్తగా మనం యొక్క ప్రవచనమును మనం ధ్యానించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకోవాలి. జరగబోతున్నటువంటి సంఘటనలను మనము పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. బహు జాగ్రత్త కలిగిన వారి మనము ఈ యొక్క చివరి దినాల్లో ఏమి జరగబోతుంది అనేది వాక్యంలో మనము చూసుకోవాలి. వాక్యం అనేటువంటి అర్థంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరి పక్షమున ఉన్నాం? ఏలాము పక్షమున ఉన్నామా? గోగోస్ పక్షమున ఉన్నామా? లేదా యెరూషలేము ఇశ్రాయేలు పక్షమున ఉన్నామా? మనం చూసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఆ దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఈ కార్యాలన్నిటిపైన దేవుడు తన మహిమను తెలియచెప్పబోతూ ఉన్నాడు. దేవుడు తనను తాను మహిమపరుచుకొనబోతూ ఉన్నాడు. కాబట్టి అమెరికా దేశం యుద్ధం చేస్తుంది. అమెరికా దేశం గురించి మనము రేపు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అమెరికా ఉందా? ఎప్పుడుంది? ఎక్కడుంది? ఎవరు ఈ అమెరికా? ఎందుకు ఇశ్రాయిల్కు సపోర్ట్ చేస్తుంది? అమెరికా గురించి కూడా మనం ధ్యానిస్తాం ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి నేటి దినమున దేవుడు మనకు సమయం ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క ఏలాము దేశం గురించి, ఇశ్రాయేలు దేశం గురించి ధ్యానించుటకు. ఇశ్రాయేలు దేశం గురించి ఎండిన ఎముకలు అతుక్కుంటున్నాయి, రాజ్యాలన్నీ అతుక్కుంటున్నాయి, చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ అతుక్కుంటాయి. కాబట్టి వారు ఒక రూపంగా తయారు కాబోతున్నారు. వారు యుద్ధము చేయబోతున్నారు, మహాసైన్యముగా నిలబడబోతున్నారు. ఎందుకంటే ఎవరితో యుద్ధము? గోగుతో యుద్ధము చేయడానికి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రియమైనటువంటి వారులారా, బహు జాగ్రత్తగా ప్రవచనములను మనము సరిచూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమమే మన క్షేమము, మన కుటుంబాల యొక్క క్షేమం. కాబట్టి మరలా రేపటి దినమున మనము ఆ యొక్క అమెరికా గురించి మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అమెరికా ఏ స్థానం, ఎందుకు అమెరికా యుద్ధం చేస్తుందో దాన్ని మనం ధ్యానిస్తాం. దాన్ని ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉండగా మీ అందరికీ షలోం తెలియచెప్తూ అందరూ కూడా ఈ యొక్క ఛానల్ వాక్యంనకు ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం వినండి. అది మీరు ఆశీర్వదింపబడతారు. మీకు దేవుడు ఒక మార్గంను తెరవబోతాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని మహిమగల పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ